మహాభారత గ్రంథాన్ని ఎన్నవ వేదంగా పరిగణిస్తారు? ఆప్షన్ ఏ ప్రథమ వేదం, ఆప్షన్ బి ద్వితీయ వేదం, ఆప్షన్ సి తృతీయ వేదం, ఆప్షన్ డి పంచమ వేదం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పంచమ వేదం. మహాభారత గాథను స్వర్గలోకంలో వినిపించడానికి వ్యాసుడు ఎవరిని నియమిస్తాడు? ఆప్షన్ ఏ సుఖ మహర్షి, ఆప్షన్ బి నారద మహర్షి, ఆప్షన్ సి దేవలుడు, ఆప్షన్ డి సుమంతుడు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నారద మహర్షి. మహాభారతంలో ఎవరిద్దరి స్నేహాన్ని అసలైన స్నేహానికి గుర్తుగా చెబుతారు? ఆప్షన్ ఏ కృష్ణుడు అర్జునుడు, ఆప్షన్ బి ద్రౌపది సుభద్ర, ఆప్షన్ సి కర్ణుడు దుర్యోధనుడు, ఆప్షన్ డి ద్రోణుడు ద్రుపదుడు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కర్ణుడు దుర్యోధనుడు. మహాభారతం యొక్క అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మహాపురాణం, ఆప్షన్ బి విజయ, ఆప్షన్ సి మార్కండేయ పురాణం, ఆప్షన్ డి జయ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జయ. మహాభారతంలో సుమారు ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 1,00,000, ఆప్షన్ బి 10 లక్షలు, ఆప్షన్ సి 20 లక్షలు, ఆప్షన్ డి 5 లక్షలు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1,00,000. మహాభారతాన్ని సంస్కృతంలో రచించడానికి వ్యాసుడికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు, ఆప్షన్ బి 2 సంవత్సరాలు, ఆప్షన్ సి 5 సంవత్సరాలు, ఆప్షన్ డి 4 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3 సంవత్సరాలు. వ్యాసుడి యొక్క తండ్రి పేరేమిటి? ఆప్షన్ ఏ శాంతనుడు, ఆప్షన్ బి పరశురాముడు, ఆప్షన్ సి చిత్రాంగదుడు, ఆప్షన్ డి పరాశరుడు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పరాశరుడు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నప్పుడు ఏ అప్సరస అర్జునుణ్ణి వివాహం చేసుకోమని కోరింది? ఆప్షన్ ఏ రంభ, ఆప్షన్ బి ఊర్వశి, ఆప్షన్ సి మేనక, ఆప్షన్ డి తిలోత్తమ. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఊర్వశి. పాండవులు అరణ్యవాసం ఎన్ని సంవత్సరాలు చేశారు? ఆప్షన్ ఏ 10 సంవత్సరాలు, ఆప్షన్ బి 12 సంవత్సరాలు, ఆప్షన్ సి 14 సంవత్సరాలు, ఆప్షన్ డి 13 సంవత్సరాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 12 సంవత్సరాలు. పాండవులు అజ్ఞాతవాసం ఎవరి కొలువులో చేశారు? ఆప్షన్ ఏ భీష్ముడు, ఆప్షన్ బి శ్రీకృష్ణుడు, ఆప్షన్ సి ద్రుపదుడు, ఆప్షన్ డి విరాటరాజు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విరాటరాజు. పాండవులు అజ్ఞాతవాసం ఎన్ని సంవత్సరాలు చేశారు? ఆప్షన్ ఏ 2 సంవత్సరాలు, ఆప్షన్ బి 3 సంవత్సరాలు, ఆప్షన్ సి 1 సంవత్సరం, ఆప్షన్ డి 4 సంవత్సరాలు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1 సంవత్సరం. అభిమన్యుడు ఉత్తరల కుమారుడి పేరేమిటి? ఆప్షన్ ఏ జన్మేజయుడు, ఆప్షన్ బి సారమేయుడు, ఆప్షన్ సి ఆంజనేయుడు, ఆప్షన్ డి పరీక్షిత్ మహారాజు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పరీక్షిత్ మహారాజు. ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ శాంతనుడు, ఆప్షన్ బి కృపాచార్యుడు, ఆప్షన్ సి దేవవ్రతుడు, ఆప్షన్ డి ద్రోణాచార్యుడు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ద్రోణాచార్యుడు. వ్యాసుడు మహాభారతాన్ని రాయడానికి ఎవరి సహాయం తీసుకున్నాడు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణుడు, ఆప్షన్ బి గణపతి, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి బ్రహ్మ.
ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గణపతి. కుంతీదేవికి పుట్టిన కుమారుల్లో పెద్ద కుమారుడి పేరేమిటి? ఆప్షన్ ఏ ధర్మరాజు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి భీముడు, ఆప్షన్ డి కర్ణుడు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కర్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో తొలి రోజే మరణించిన ఉత్తరుడు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ ద్రోణాచార్యుడు, ఆప్షన్ బి కృపాచార్యుడు, ఆప్షన్ సి విరాటరాజు, ఆప్షన్ డి ద్రుపదుడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విరాటరాజు. ధృతరాష్ట్రుడికి ఎంతమంది భార్యలు? ఆప్షన్ ఏ 120, ఆప్షన్ బి 111, ఆప్షన్ సి 100, ఆప్షన్ డి 11. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 111. సుభద్ర అర్జునుల కుమారుడి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పరీక్షిత్, ఆప్షన్ బి బభ్రువాహనుడు, ఆప్షన్ సి ఇలావంతుడు, ఆప్షన్ డి అభిమన్యుడు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అభిమన్యుడు. ఎవరి అనుగ్రహం వలన కుంతీదేవి అర్జునుడికి జన్మనిచ్చింది? ఆప్షన్ ఏ ఇంద్రుడు, ఆప్షన్ బి సూర్యుడు, ఆప్షన్ సి యమధర్మరాజు, ఆప్షన్ డి అశ్విని దేవతలు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇంద్రుడు. ధర్మరాజు యొక్క అసలు పేరేమిటి? ఆప్షన్ ఏ దేవదత్తుడు, ఆప్షన్ బి విరూపాక్షుడు, ఆప్షన్ సి గంగేయుడు, ఆప్షన్ డి యుధిష్ఠరుడు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యుధిష్ఠరుడు. దుర్యోధనుడు చేసిన యాగం పేరేమిటి? ఆప్షన్ ఏ వైష్ణవ యాగం, ఆప్షన్ బి అశ్వమేధ యాగం, ఆప్షన్ సి రుద్రయాగం, ఆప్షన్ డి రాజసూయ యాగం. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వైష్ణవ యాగం.